ఇప్పుడు నేపాల్లో జరిగింది, మొన్న ఇది యొక్క బంగ్లాదేశ్లో జరిగింది, అంతకుముందు ఒక ఇది ఇంకా చాలా దేశాల్లో ఈ మధ్య ఏమంటారు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలని యువకులు ఏమంటారు వాళ్ళు తమ యొక్క నిరసనని వ్యక్తం చేసి అక్కడ ప్రభుత్వాలని కూలుస్తున్నారు. సో రకరకాలుగా జరుగుతుంది. సో అక్కడ జరిగిన నేపాల్లో జరిగిన దానికి ఇండియాలో జరగకుండా ఉండడానికి కావాల్సిన పరిస్థితులు ఏమున్నాయి చెప్పండి. దెర్ ఇస్ నో 1% డిఫరెన్స్. ఓకే, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యొక్క స్వేచ్ఛని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతికే స్వేచ్ఛని తీసేస్తున్నారు. వాళ్ళ యొక్క ఏమంటారు వాక్ స్వాతంత్రాన్ని, లేకపోతే వాళ్ళ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మన భారతదేశంలో అయితే ఆర్టికల్ 19A. సో అట్లా ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరికి నచ్చిన వాళ్ళకి నచ్చినటువంటి స్వేచ్ఛని తీసేసే హక్కు ఎవరికి లేదు. ఓకే, ఎవరికి నచ్చినట్టు వాడికి బతికితే నీకు వచ్చిన నష్టం ఏంది అంటే, నీకు నచ్చినట్టు బతకడానికి ఇన్నేళ్లు చేసిన ఆ యొక్క ఆధిపత్యము, ఆ యొక్క ఏమంటారు వివక్ష, అణచివేత, అది ఎల్లకాలం ఉండాలని కోరుకుంటున్నావు. అది యాక్సెప్ట్ చేస్తలేరు. యంగర్ జనరేషన్ అసలే యాక్సెప్ట్ చేస్తలేరు. అప్పుడు కూడా లేకపోతే నక్సలిజం ఎందుకు వచ్చింది, ఈ సాయుధ పోరాటాలు ఎందుకు వచ్చినాయి? సో కాబట్టి డెఫినెట్లీ ఏది ఎల్లకాలం కాదు. ఒక అర్రల అంటే రూమ్ లో కట్టేస్తే పిల్లి కూడా పులి అవుతుంది. అంటే ఎనీథింగ్ ఎక్స్ట్రీమ్ మా స్వేచ్ఛని తీసేస్తే, మా యొక్క సంపదని కొల్లగొడితే ప్రజలు ఎల్లకాలం చూస్తూ ఊరుకోరు. చిన్న దేశాల్లో ఈజీ అవుతుంది, పెద్ద దేశాల్లో జర ఏమంటారు ఆ కోఆర్డినేషన్ తోటి చేయడం కష్టమవుతుంది. యాజ్ సింపుల్ అవుతుంది. అందుకని చిన్న దేశాల్లో తొందరగా గవర్నమెంట్స్ ని టాపుల్ చేయగలుగుతారు, అంటే పడగొట్టగలుగుతున్నారు. కానీ పెద్ద దేశాల్లో ఏమవుతుందంటే ఒక ప్రాంతంలో జరిగింది దేశమంతా అట్లనే జరగాలంటే పెద్ద దేశంలో జరిగే అవకాశం లేనప్పుడు, ఆ ప్రాపర్ కోఆర్డినేషన్ లేనప్పుడు ఆ ఒక ప్రాంతంలో జరిగిన దాన్ని అణిచివేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు కాశ్మీర్లో జరిగింది ఏంది? అక్కడ ఇంటర్నెట్ ఎందుకు బంద్ చేయాల్సి వచ్చింది చెప్పండి? అక్కడ ఉన్నటువంటి బేసిక్ రైట్స్ ని, హ్యూమన్ రైట్స్ ని ఎందుకు వయోలేట్ చేయాల్సి వచ్చింది? సేమ్ థింగ్ విత్ మణిపూర్లో జరిగింది ఏంది? ఇదే. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే బిగ్ కంట్రీ కాబట్టి యు ఆర్ ఏబుల్ టు కంట్రోల్, బట్ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అతి నిరుద్యోగము యొక్క ఆదాయము ఒక రూపాయి పెరిగితే ఖర్చు 10 రూపాయలు పెరిగింది అనుకో, ఎట్లా బతుకుతాడు వాడు సామాన్యుడు? అప్పులు కూడా సామాన్యులకి అప్పులు కూడా ఇస్తలేవు బ్యాంకులు, మళ్ళీ ఆ ధనవంతుడికే ఇస్తున్నాయి. ఆ ధనవంతుడి రుణాలే మాఫీ చేస్తున్నావు. ఇలా నేపాల్లో ఉన్న పరిస్థితులు, బంగ్లాదేశ్ లో ఉన్న పరిస్థితులు, భారతదేశంలో ఏం తేడా ఉంది చెప్పండి? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. కనీసం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నాడా చెప్పండి? సంవత్సరానికి 2 కోట్లు అంటే ఈ 11 ఏళ్లలో 22 కోట్ల ఉద్యోగాలు వస్తే తక్కువలో ఒక్క తెలంగాణకే 1 కోటి ఉద్యోగాలు వస్తాయి. 1 కోటి ఉద్యోగాలు వచ్చినాక ఇక్కడ యువతను వెతుక్కోవాలి. నేను పని ఉందిరా నా దగ్గర పని చేయడం అని. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చి కనీసం ఉన్న ఖాళీలు భర్తీ చేస్తలేడు. దేశం ప్రథమ పౌరులైనటువంటి సైనికులకి పెన్షన్ ఇవ్వాల్సి వస్తుందని 4 ఏళ్లు వాడుకొని వెళ్ళగొడుతున్నాడు. అంటే ఫుల్ టైం ఉన్న వాళ్ళని కూడా తీసేస్తున్నాడు. మళ్ళీ 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడికి పోయినాయి? కాదు, ఇప్పుడు భారతదేశంలో 400 లక్షల కోట్ల సంపద, ఈ 11 ఏళ్లలో 400 లక్షల కోట్ల సంపద ఏడికి పోయింది దేశ ప్రజలది? ఎక్కడ భూమి కనబడ్డా దోచుకుంటున్నారు. భూమి లోపల ఉన్న ఖనిజాలు దోచుకుంటున్నారు. ఇలా ఆర్టికల్ 370 రద్దు చేసిన ఘనకార్యంగా చెప్పుకుంటుండే కదా. ఆర్టికల్ 370లో ఒక స్వయం ప్రతిపత్తి ఇచ్చినప్పుడు అందులో ఇప్పుడు ఒక్క కాశ్మీరే కాదు, ఈ 7 స్టేట్స్ అన్నటువంటి 7 సిస్టర్స్ అన్నటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భూమి కొనుక్కునే హక్కు లేదు. అంతేందుకు ఇప్పుడు దుబాయ్లో కానీ సౌదీలో కానీ మనకి భూమి కొనుక్కునే హక్కు లేదు. అర్థమైందా? సో కాబట్టి అక్కడ అవన్నీ కండిషన్స్ ఒప్పుకుంటేనే ఆ రాజు భారతదేశంలో కలిపిండి ఒక స్వతంత్ర దేశంగా ఉన్న కాశ్మీర్ని. అందులో ఆర్టికల్ 370A ఉంది, 370B ఉంది. బిని రద్దు చేయలే, ఏని మాత్రమే రద్దు చేసిండు. ఏమని? ఎవడైనా భూమి కొనుక్కోవచ్చు అనేది రద్దు చేసిండు. ఎందుకు చేసినావు? దేశ సంపద, ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాలు వస్తున్నాయనేమో నువ్వు రాగానే నష్టాలు వస్తున్నాయనేమో వాటిని నీ మిత్రులకి గుజరాతీ, అది కూడా ఓన్లీ గుజరాతీ వాళ్ళకే, మిగతా దేశంలో ఉన్న మిగతా వాళ్ళకి కాదు. సో గుజరాతీ వ్యాపారులకు, ఆర్యబనియాలకు మాత్రము ఫ్రీగా ఇచ్చేస్తున్నావు. దాని మార్కెట్ రేటు 1,00,000 కోట్లు ఉంటే నువ్వు 3,000 కోట్లకి నీ మిత్రులకి ఇచ్చేస్తున్నావు. ఎందుకంటే ఆ 3,000 కోట్లకు కూడా ఇవ్వలేదు అనుకో, ఫ్రీగా ఇచ్చినావు అనుకో, రేపు లీగల్ గా ఇష్యూస్ అవుతాయి కాబట్టి.
ఇప్పుడు ఇది 10 కోట్లకి ఎకరం ఉందనుకో, ఇప్పుడు వాడు ఎవడో వ్యాపారం పెడతా అన్నాడు అని చెప్పి ఆ యొక్క ఆంధ్రోనికో ఆ యొక్క ఏది గుజరాతోడికో ఏది ఒక 1000 రూపాయలకో 20,000 రూపాయల 10,000 రూపాయలకో 10 కోట్ల వర్తది ఇచ్చినావు అనుకో, వానికి అమ్మినట్టే ఉంటది. కానీ మార్కెట్ రేట్ ఎంత ఉంది, నువ్వు ఎంతకి ఇస్తున్నావు? ఫ్రీగా ఎందుకు? ఆ ఫ్రీగా ఇచ్చినావు అనుకో, రేపు లీగల్ కేసులు అవుతాయి కదా. కాబట్టి అమ్మినట్టుగా నువ్వు లీగల్గా డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నావు. కానీ మార్కెట్ రేట్ ఎంత ఉంది, నువ్వు ఎంతకి ఇస్తున్నావు? అది కూడా వాళ్ళకే ఎందుకు ఇస్తున్నావు? ఇలా దేశంలోని ఎయిర్పోర్ట్లు అన్నీ గతంలో అదేంది జీవీకే ఉండే, జీవీకేని తీసుకుపోయి అదానికి ఎందుకు ఇచ్చినావు? దేశంలోని అన్ని ఎయిర్పోర్ట్లు తీసుకుపోయి అదానికి ఎందుకు ఇచ్చినావు? ఎందుకంటే ఇప్పుడు ఇన్ని దేశాలు తిరిగినావు, ఇన్ని దేశాలు, ట్రినిడాడు, ఘనా, నైజీరియా, అది ఊరు లేదు పేరు లేని దేశాలు మనతో వ్యాపారం చేస్తలేరు, మన ప్రోడక్ట్ తీసుకుంటలేరు, మనకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వాళ్ళతో ఏమైతలేదు, మన దగ్గర ఏ రకంగా లాభం అయితలేదు, మన వస్తువులు కొనుక్కుంటలేరు, మన ఏది కొనుక్కుంటలేరు, మనం వాళ్ళ దగ్గర కొనుక్కునే స్థాయిలో లేము. అంటే మనకు అవసరాలు లేవు వాళ్ళతోటి. అయినా సరే ఆ దేశాలకు పోయి ఎందుకు తిరుగుతున్నావు? ఈ భారతదేశం యొక్క పేదోడు కట్టే పెట్రోల్ మీద కట్టే ట్యాక్సులు, జిఎస్టీ మీద కట్టే ట్యాక్సులతో ఏం చేస్తున్నావు? కేవలం అదానికి అక్కడ సీపోర్ట్ కాంట్రాక్టు, బొగ్గు కాంట్రాక్టు, ఎయిర్పోర్ట్ కాంట్రాక్టు ఇవన్నీ ఇస్తే నీకేం లాభం? అదానికి 15% పోతుంది, మిగిలిన 80% నీ మోడీకి వస్తుంది. అంటే మన దేశ ప్రజల సొమ్ముతోటి తను సంపాదించుకుంటున్నాడు. మరి ఏమన్నా అంటే నాకు పిల్లలు లేరు అంటాడు. పిల్లలు లేరు కానీ నీకు పెద్ద కుటుంబం ఉంది కదా, మొత్తం గుజరాత్కి ప్రధానివి నువ్వు. గుజరాతీ ఆర్య బనియాలకి నువ్వు ప్రధానిగా ఉన్నావు, దేశ ప్రధానిగా లేవు. చెప్పండి, ఈ 11 ఏళ్లలో మోడీ ఇది కట్టి ఇప్పుడు కాంగ్రెస్ వాడిని తిడతాడు. వీడు అధికారం నుండి 11 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ని తిడతాడు. వాడు మంచిగా లేడురా, వాడు స్కాములు చేసినరా, వాడు దేశ సంపద దోసుకున్నాడు, నేను వస్తే వాడు పెట్రోల్ 60-70 రూపాయలకి ఇస్తే నేను 35 రూపాయలకే ఇస్తా, నేను వస్తే వాడు 60 రూపాయలు 44 రూపాయలు 60 రూపాయలు డాలర్కి రూపాయి అవుతుంది, నేను వస్తే డాలర్కి రూపాయి ఈక్వల్ చేస్తా, ఇవన్నీ చెప్తానే కదా. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా, అలా బుగ్గ పెడతా, అలా ప్రతి ఒక్కరికి నీళ్లు ఇస్తా, ఇవే కదా నువ్వు చెప్పినావు. కాంగ్రెస్ వాడు దోసుకున్న సొమ్ము తెచ్చేస్తే ఒక్కొక్కరి అకౌంట్ లో వాడు ఎత్తుకుపోయింది తెచ్చేస్తే ఒక్కొక్కరి అకౌంట్ లో 15 లక్షలు వస్తాయో, లక్షలు రాలే, ఇంకేం రాలే. అర్థమైందా? సో ఇంకా విదేశాల్లో సంపద పెరిగింది. ఒక్కొక్కరికి ఎంతమంది ఈ పేదోడు రైతులు రుణాలు మాఫీ చేయడంట, అదే గుజరాతీ బనియాలకి మాఫీ చేస్తాడు. ఆయన నీరవ్ మోడీకి దొరుకుతాడు, సుష్మితా సేన్కి దొరుకుతాడు నీరవ్ మోడీ, కానీ నరేంద్ర మోడీకి దొరకడు. ఈ మోడీలంతా దొంగలు అంటే ఒక ప్రతిపక్ష నాయకుని పట్టుకొని ఆ బాపనంతో జడ్జిలంతా బాపనోళ్ళని పెట్టి సుప్రీం కోర్టులో తీర్పులు ఇప్పించి ఆ గుజరాత్ హైకోర్టులో ప్రతిపక్ష నాయకుని జైలుకు పంపిస్తావు. ప్రతిపక్ష నాయకులే మోసం చేస్తున్నట్టు కేజ్రీవాల్ ఒక ముఖ్యమంత్రిని తీసుకొని జైల్లో పెడతావు. అడ్డదారులలో అధికారం తీసుకొని వస్తావు. ఎన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చినావు? కర్ణాటకలో అయితే అక్కడ ఎమ్మెల్యేలని ఎత్తుకపోయి అస్సాంలో గౌహతిలో దాచిపెట్టిండు ఆ బాపనోడు ఉన్న దగ్గర. సో ఇప్పుడు నేపాల్ జరిగిన దానికి ఇక్కడ జరిగిన దానికి ఏమి తేడా ఉంది చెప్పండి? ఏది ప్రింటింగ్ ప్రెస్ లో నోట్ల రద్దు చేసి ప్రింటింగ్ ప్రెస్ లో ప్రింట్ అయినటువంటి నోట్లు ఆర్బీఐకి వచ్చే లోపల 80,000 కోట్ల నోట్లు మాయం చేశారు, కొత్త నోట్లు. అర్థమైందా? అట్లా 64 ఏళ్లలో 13 ప్రధానమంత్రులు చేసిన అప్పు 56 లక్షల కోట్లు ప్లానింగ్ కమిషన్ కింద ఎన్ని కట్టినరో ఇలా ఉక్కు కర్మాగారాలు అవి కట్టినాయి. ఓకే, ఐఐటీలు, ఎయిమ్స్లు, ఇవన్నీ సంస్థలు కట్టి ప్రభుత్వ రంగ సంస్థలు ఇవాళ ఏదైనా ఉన్నాయి. ఇవాళ మన హైదరాబాద్ చుట్టూ ఎన్ని ఉన్నాయి ప్రభుత్వ రంగ సంస్థలు? ఈసీఐ ఉన్నది, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది, డిఆర్డిఓ ఉంది, డిఆర్డిఎల్ ఉంది, పటాన్ చెరువు ఇండస్ట్రియల్ ఏరియా అయింది. అందులో చాలా వరకు మనకి ఏమంటారు ఆయుధాలు తయారు చేసే ఫ్యాక్టరీస్, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? యంత్రాలు తయారు చేసేది బిహెచ్ఈఎల్, ఇట్లా ఎన్ని వచ్చినాయి? ఐడిపిఎల్, ఇట్లాంటి సంస్థలు ఒక్కటన్నా నరేంద్ర మోడీ అనే లుచ్చనాయకుడికి కట్టిండా మీరు చెప్పండి? మరి వాళ్ళు అప్పు చేసి ఎంత చేసిరు? వాళ్ళ అప్పు 64 ఏళ్లలో 56 లక్షల కోట్లు చేసిరు. ఈ లుచ్చనాయకుడికి వచ్చినాక ఏం చేసిరు? ఈ 11 ఏళ్లలో ఎంత అప్పు చేసిండు? 150 లక్షల కోట్లు దాటింది. ఇవాళ దేశ సంపద ఎంత ఉందో దేశం యొక్క అప్పు అంత అయింది. దేశ జీడిపి ఎంత ఉందో దేశం యొక్క అప్పు అంత అయింది. 150 లక్షల కోట్ల పైన అప్పు చేసిండు ఒక్క దరిద్రుడు. వాళ్లకు 56 లక్షల కోట్లు అప్పు చేయడానికి వాళ్ళకి 64 ఏళ్ళు పడితే ఈ దరిద్రుడికి 11 ఏళ్లలో 3 రెట్లు ఎక్కువ చేసిండు వాళ్ళందరితో పోలిస్తే.
మరి ఏం కట్టిండు? వాడు అప్పు చేసి నా యొక్క దేశం తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేని దేశంలో ప్రతి గ్రామానికి ఒక గ్రామ పంచాయతీ కార్యాలయం కట్టిండు, వాడు స్కూల్ కట్టిండు, రోడ్లు వేసిండు, బస్సు వేసిండు, నీటిపారుదల ప్రాజెక్టులు కట్టిండు, బాక్రా యొక్క మధ్య తరగతి కట్టిండు, యొక్క మిడ్ స్కేలి, లార్జ్ స్కేలి బాక్రా నంగల్ ప్రాజెక్టు కట్టిండు, యొక్క మహానది మీద అక్కడ ఏది యొక్క హీరాకుడి ప్రాజెక్టు కట్టిండు, నాగార్జున సాగర్ కట్టిండు, శ్రీశైలం కట్టిండు, శ్రీపాద ఎల్లంపల్లి కట్టిండు, శ్రీరామ్ సాగర్ కట్టిండు, పోచంపాడు కట్టిండు. ఇట్లా దేశంలో ఎన్ని ఒక వందల నుంచి వేల నీటిపారుదల ప్రాజెక్టులు కట్టిండు. మోడీలు వచ్చిన అక్కడ కట్టిన ఒక్క నీటిపారుదల ప్రాజెక్టు పేరు చెప్పండి. వాడు 56 లక్షల కోట్లని గని చేసినప్పుడు వీళ్ళు వచ్చిన కొడుకు 3 రెట్లు అప్పు చేసి ఏం కట్టిండు? ఒక చిన్న రోడ్ వేస్తే ఈ యొక్క ఏది నార్త్ ఇండియాలో ఒక బ్రిడ్జ్ కడితే అన్ని కూలిపోతాయి. మళ్ళీ దానికి అయ్యేది 100 రూపాయలు, ఒక 100 కోట్లు ఖర్చు అయితే నువ్వు 1000 కోట్లు దానికి దోసుకుంటున్నావు. మరి ఆ 100 కోట్లన్నా కరెక్ట్ కట్టినావా అంటే మళ్ళీ అది కూడా నాసిరకం కట్టినా కూలిపోతున్నాయి. అంటే ఎన్ని రకాలుగా నువ్వు దోసుకుంటున్నావు. ఎలక్టోరల్ బాండ్స్ అని తెచ్చి ఎన్ని కోట్లు దోసుకున్నావు. సిబిఐ ఈడీని అడ్డం పెట్టుకుని ఎంత ఎక్స్టార్షన్ చేస్తున్నావు. ఎక్కడ ఏమి మోడీ వచ్చినాక ఫలానా సామాజిక వర్గానికి ఫలానా రాష్ట్రము గతంలో కంటే 2014 కంటే అన్ని రకాలుగా దేశంలో లాభమైంది, దేశ ప్రజల యొక్క దగ్గర చేతుల పైసలు ఆడుతున్నాయి చెప్పండి. ఆయనే ఒప్పుకుంటున్న అధికారికంగా వచ్చి ఓకే నేను వచ్చినాక 80 కోట్ల మందికి నేను దొడ్డు రేషన్ బియ్యం ఇస్తున్నా అని ఘనకార్యం చెప్తున్నాడు. అది అభివృద్ధా నాశనమా మీరే చెప్పండి. 2014 కంటే ముందు మీకు వచ్చిన జీతంలకి అని మీరు సంపాదించిన పైసలకి వెళ్ళి 4 వస్తువులు కొనుక్కునే స్థాయి ఉండేనా? భూమో బంగారమో ఇంకోటో ఉండేనా? ఇవాళ ఉన్నదా మీరు చెప్పండి. ఇవాళ మనం ఏదైనా మనకు వచ్చే పైసలతోటి ఏమైనా కొనుక్కునే పరిస్థితుల్లో మనం ఉన్నామా? అంటే మన పైసలకు వాల్యూ లేకుండా అయిపోయింది అంటే అర్థమైంది. ధరలు 10 రెట్లు పెరిగితే ఆదాయం 2 రెట్లు కూడా పెరుగుతలేదు. మరి ఇట్లా రాకుండా చేసింది ఓడు. ఇప్పుడు ఇన్ని దేశాలు తిరిగినావు కదా, ట్రంప్ తోటి ఆయనతోటి నమస్తే ట్రంప్ అని ప్రోగ్రామ్ చేసినావు, ఆ యొక్క హ్యూస్టన్లో పోయి హౌడీ మోడీ అన్నావు, ఇట్లా ఎన్నో చేసినావు, నా బెస్ట్ ఫ్రెండ్ అన్నావు. మరి ఇలా అన్ని దేశాలకి 10%, 20% టారిఫ్లు ఉంటే భారతదేశానికి 50% టారిఫ్లు ఉన్నా నువ్వు ఏం చేయలేని విశ్వగురువు, మళ్ళీ విశ్వగురువు అని ప్రచారం చేసుకుంటున్నావు. ఏ రంగంలో ఈ నరేంద్ర మోడీ అనే లుచ్చనాకుడికి వచ్చినాక, ఈ ఆర్య బనియాలు ఆర్య బాపంలో వచ్చినాక వాళ్ళు దోసుకోవడం తప్ప ఒక సామాన్యుడికి ఈ రంగంలో యూజ్ అయింది చెప్పండి కదా. మళ్ళా ఇది కాకుండా పొద్దుగాల లేస్తే విష ప్రచారాలు ఒక్కటి చెప్పండి. పొద్దుగాల లేస్తే చరిత్ర మీద బురద తగులుతాడు, కాంగ్రెస్ మీద బురద తగులుతాడు, ప్రతి అంశాన్ని హిందూ ముస్లిం కన్వర్ట్ చేస్తాడు, ప్రతి అంశాన్ని హిందూ ముస్లిం. వాట్ ఈస్ ద యూజ్? 10% ఉన్న ముస్లిమ్స్ వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు, వాళ్ళు నచ్చిన దేవుని వాళ్ళు మొక్కుంటారు, వాళ్ళు ట్యాక్సులు కడుతున్నారు, భారతీయ చట్టాలు పాటిస్తారు. వాళ్ళు నీకు ఎందుకు శత్రువులు లేరు? ఇంక్లూడింగ్ పాకిస్తాన్, ఇంక్లూడింగ్ బంగ్లాదేశ్ నీకు ఎట్లా శత్రువులు లేరు? నీ అమిత్ షా కొడుకు ఈ యొక్క జైషా అనేటోడు ఈ యొక్క సౌదీ క్రికెట్ మ్యాచ్లు ఆడుతున్నాడు, ఆ యొక్క ఇస్లామిక్ కంట్రీస్ పోయి ఏది వాళ్ళతోటి వ్యాపారాలు చేస్తున్నాడు, కానీ ఎవరికి సమస్య లేదు. కానీ పొద్దుగా లేస్తే ప్రతి అంశాన్ని హిందూ ముస్లిం ఎందుకు చేస్తున్నావు? ఏమవసరం? బతుకొద్దా వాళ్ళు మనుషులు కాదా? నీకెందుకు మతం? నీకెందుకు? నువ్వు దేశ ప్రధానిగా అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని, అందరి భారతీయుల యొక్క అభివృద్ధి కోసం నువ్వు ప్రమాణం చేసినావు రాజ్యాంగం మీద, వీళ్ళందరి యోగక్షేమాలు చూస్తా అన్నాక నీకెందుకు మతంతో నీకేం పని కదా? దేశ రక్షణ కోసం ఆర్మీ ఉంది కదా, వాళ్ళు చూసుకుంటారు కదా. పక్క దేశం నుంచి చూడండి వస్తే మరి ఆర్మీలో మోర్ దెన్ 50% సిక్కులే ఉన్నారు కదా. మరి వాళ్ళని తిడతాడు, వాళ్ళని కలిస్తాను అంటాడు, ముస్లింస్ జిహాదీ అంటాడు. ఇక హిందువులు ప్రశ్నిస్తే వాడు కమ్మి అంటాడు, వాడు కాంగి అంటాడు, వాడు గొర్రెబిడ్డే అంటాడు. నీకెందుకు రా? వాడు గొర్రెబిడ్డ అయితే నీకేమైంది? వాడు భారతీయుడే కదా, గొర్రెబిడ్డ అయినా. దానికోసం కాదు కదా, మఠాధిపతి పీఠాధిపతి కోసం కాదు కదా, పూజారి పదవి కోసం కాదు కదా నువ్వు అడుగుతున్నది. అందరి యోగక్షేమాలు చూడాల్సిన. పోనీ హిందువులకు ఏం చేసినావు చెప్పు? వాడు గొర్రెబిడ్డను వదిలేద్దాం. మరి ఈ యొక్క హిందువుల కోసం ఏం చేసినావు? మూలవాసుల కోసం ఏం చేసినావు? హిందువుల కోసం మెజారిటీ హిందువులే ఉన్నారు కదా, 80% పైన హిందువులే ఉన్నారు కదా. ఈ 80% హిందువుల కోసం నరేంద్ర మోడీ అనే లుచ్చనాయకుడికి ఏం చేసిండో మీరు చెప్పండి. వాడిని తిడతాడు కాంగ్రెస్ అని. వాడు 3 రూపాయలకి డీజిల్ మీద ట్యాక్స్ తీసుకుంటే నువ్వు 33 రూపాయలు చేస్తే అదనంగా పెంచినావు కదా 10 రెట్లు. ఆ 10 రెట్లు ఎవడు కడుతుండు? గొర్రెబిడ్డ కడుతుండా లేకపోతే హిందువు కడుతుండా? వాడు 9 రూపాయలు ట్యాక్స్ తీసుకుంటే పెట్రోల్ మీద, దాన్ని నువ్వు 33 రూపాయలు చేసినావు కదా, అదనంగా పెంచిన ట్యాక్స్ ఎవడు కడుతున్నాడు?
డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు యూపీఏ హయాంలో 18% జీఎస్టీ మాక్సిమం తీసుకుంటా అంటే నువ్వు 27% చేసినావు కదా, అదనంగా 10% ఎవడు కడుతున్నాడు? మెజారిటీ హిందువులు ఉన్నప్పుడు హిందువులే కదా, మరి హిందువులనే కదా నువ్వు సంకనాకిస్తుంది. మళ్ళా నువ్వు వచ్చేసి రాముని గుడి కట్టినావు, ఏం చేసుకోవాలి? రాముని గుడి ప్రతి ఊర్లో ఉన్నాయి, అయోధ్యనే కాదు భద్రాచలం ఉన్నాయి, ఇప్పుడు ఏ ఊరికి అయినా ఉన్నాయి. ఏం చేసుకోవాలి? రాముని గుడి ఏం చేసుకోవాలి? ఆ రాముని గుడిలో ప్రసాదం మంచి పెట్టాలన్నా నా రైతు బండి ఇవ్వాలి కదా, నీకు గుళ్ళె పైసలు వేయాలన్నా నా దగ్గర పైసలు ఉండాలి, అప్పుడే కదా నీ గుళ్ళె ఆ బాపనోడు బతికేది. మరి నా దగ్గర పైసలు లేకుండా చేసి నువ్వు మొత్తం దేశ సంపద తీసుకు ఆర్య బనియాలు ఆర్య బ్రాహ్మణులు ఎత్తుకపోతే సామాన్యుడు ఏం చేయాలి? మరి దేశంలో జరుగుతున్నాయి, అది చిన్న దేశం కాబట్టి నీకు ఎక్కువ వైశాల్యం లేదు కాబట్టి ఈజీ అవుతుంది ఏది అక్కడ ఏది ఉద్యమం చేయడం. దేశం పెద్దగా ఉన్నప్పుడు అది ఇప్పుడు బ్రిటిష్ వాడి 1857 సిపాయిల తిరుగుబాటు చాలా పెద్ద లెవెల్ అయింది, దేశమంతా అయింది. కానీ ఎందుకంటే కమ్యూనికేషన్ లేక దేశమంతా కోఆర్డినేషన్ గా చేయలేకపోవడం వల్ల అక్కడెక్కడ వాడు తొందరగా ఒక 3000 సైనికులతోటి అణచివేయగలిగిండు ఎక్కడిదక్కడ. కానీ ఇట్ వాజ్ ఎ బిగ్ థింగ్. అందుకని ఆ బ్రిటిష్ రాణి భయపడ్డది, అరే మళ్ళీ ఇట్లాంటిది అయితే మనం ఈ దేశంలోకి వెళ్ళి పారిపోవాల్సి వస్తుందని భయపడి ఆమె మొత్తం చట్టాలే మార్చేసింది. ఇక నుంచి మీ ఒక్క ఇంచు భూమి కూడా తీసుకోమని చెప్పింది. సో అది పరిస్థితి. కాబట్టి ఇవాళ దేశంలో జరుగుతుంది ఏంది? నేను చెప్పేది ఇవాళ నేపాల్ ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? ఏది అది ట్రిగ్గర్ అయింది, అది ఆ ఇన్సిడెంట్ ట్రిగ్గర్ అయింది. ఏది ఇక హద్దుకే పారంటారు కదా, హద్దుకు మించి ఇబ్బంది అయింది అన్నట్టు. ఎప్పటి నుంచో ఇబ్బంది ఉంది, ఎప్పటి నుంచో వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు ఆ యొక్క ఏది అనేక సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగం పెరిగింది, ధరలు అధికంగా పెరిగినాయి, వాళ్ళకి డే టు డే జీవనం చాలా ఇబ్బంది అవుతుంది ఏది నేపాల్లో. సో అయినా కానీ భరిస్తున్నారు. వాళ్ళేమో సామాన్యులేమో అట్లున్నారు, వీళ్ళు మాత్రం ఈ రాజకీయ నాయకులు వాళ్ళకి సంబంధించిన కోటని వాళ్ళేమో లగ్జరీగా అనుభవిస్తున్నారు. బిడ్డల పెళ్లిళ్ళు ఇట్లా లగ్జరీగా చేసుకుంటారు. ఇదంతా యొక్క లోపల ఒక ఏమంటారు ఇప్పుడు వాల్కనో లాగా లోపల ఏమంటారు అగ్నిపర్వతం లాగా ఉన్నది. అది ఓన్లీ బద్దలు కావడమే. ఇప్పుడు బాంబు అంటే ఏంది? ఆ పైన అంటించేదే బాంబు కాదు, అంటించడం ట్రిగ్గర్. లోపల ఆల్రెడీ ఉన్నదల్లా మెటీరియల్, అర్థమైందా? లోపల ఇట్లా మరిగిపోతుంది అన్నట్టు. ఓన్లీ ఆ ట్రిగ్గర్ కావడం అనేది అది అంటియడం ఏమైంది? ఈ సోషల్ మీడియాని మొత్తం వాళ్ళ స్వేచ్ఛని, వీళ్ళ యొక్క తప్పిదాలని, వీళ్ళ యొక్క మోసాలని, వీళ్ళ దోపిడిని ప్రజలందరూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇట్లా షేర్ చేస్తే మనకి చెడ్డ పేరు వస్తుంది, మన ప్రభుత్వం పడిపోతుందేమో అని వాడు ఏం చేసిండు? సోషల్ మీడియాని బ్యాన్ చేసిండు. మాతోటి రిజిస్టర్ చేసుకున్న సోషల్ మీడియాని మేము అలో చేస్తామన్నాడు. రిజిస్టర్ చేసుకున్న అంటే ఏంది? ఆ రిజిస్టర్ చేసుకున్న వ్యక్తి వానికి నచ్చని పోస్టు డిలీట్ చేయాలి. అంటే నీ స్వేచ్ఛను తీసేస్తున్నావు. ప్రభుత్వాన్ని పొగిడే పోస్టులే ఉంటాయి. ఎందుకంటే రాజుని పొగిడితే వాడు అగ్రహారాలు ఇచ్చిండు, వాడి మెడలో ఉన్నటువంటి కాసుల దండలు ఇచ్చిండు, వాడి యొక్క కాసులు వేసిండు. అదే రాజాది తప్పైంది, రాజు అప్పుడు ఏమైంది? ఒకనొక సందర్భంలో అయితే ఆ రాజు ఏది ఒంటికన్ను ఉంటుంది వానికి, ఒక గుడ్డోడు ఉంటాడు. రాజు గుడ్డోని ఎట్లా పొగిడాలంటే వాడి కవి ఏం చేస్తాడు? తన భార్యని పక్కకు పెట్టి నీ భార్య యొక్క 2 కళ్ళు నీది ఒకటి కలిపితే నువ్వు ముక్కంటి, నువ్వు శివుడితో సమానం అని పొగుడతాడాన్ని. పొగిడితే ఆ రాజు ఆ గుడ్డోడైన రాజు వానికి అగ్రహారాలు ఇచ్చిండు, కాసుల పేర్లు ఇచ్చిండు. ఇది పరిస్థితి. అదే నువ్వు గుడ్డోనివిరా అని చెప్తే వాని తలకాయ నరికేసాడు. మరి వాస్తవం మీద వాడు గుడ్డోడే కదా. అంటే వెనకడ ఎట్లుండే, రాజును పొగిడితే రాజు అది తెల్లగుంది అంటే తెల్లగుంది అనాలి, అది ఎర్రగున్నా సరే. సో ఇది పరిస్థితి ఉన్నది ఇవాళ. వాస్తవం చెప్తే నచ్చట్లేదు, వాస్తవం చెప్తే నన్ను గొర్రెబిడ్డ అంటున్నారు, వాస్తవం చెప్తే నేను కమ్మి అంటుర్రు. వేరే దేశం నుండి ప్రశ్నిస్తే ఈ దేశం రమ్మంటుర్రు, ఈ దేశం నుండి ప్రశ్నిస్తే వేరే దేశం బొమ్మంటుర్రు. అర్థమైందా? సో ఇది పరిస్థితి. మొన్నదాకా ఈ కమ్యూనిస్టులను కమ్మి అని తిట్టారు. మరి ఇలా అదే కమ్యూనిస్టు దేశమైన చైనాతోటి పోయి దోస్తీ చేస్తాడు, అదే కమ్యూనిస్టు దేశమైన రష్యాతోటి పోయి దోస్తీ చేస్తాడు. మళ్ళీ ఇప్పుడేమో మొన్నటిదాకా ఏమన్నాడు? మీరు చైనా పోండి అన్నాడు. ఇవాళ ఏమంటే వీడే చైనాకు పోయిండు. అంటే ఒక ఎథిక్స్, ఒక రోజు ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చి అన్ని విషయాల మీద కూలంకషంగా మాట్లాడేటోళ్ళంట పప్పులంట. ఓకే, వీడు అసలే ప్రెస్ కాన్ఫరెన్స్ రాడు, ఎవడో స్క్రిప్ట్ ఇస్తాడు, టెలిప్రాంటర్లు అలా చెప్పింది వీడు ఒరుతాడు. ఒకవేళ వాడు ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వస్తే వీడు తత్తా బబ్బా అంటాడు, టెన్షన్ పడుతుంటాడు, మొత్తం షంటలు కారుతుంటాయి. సో వీడు నిప్పు అంట. ఒక్క ప్రజా సమస్య మీద మాట్లాడే శక్తి లేదు, ఒక అవగాహన లేదు. వాడు 24 గంటలు పనిచేస్తుంది అంటాడు. మరి ఇన్ని దేశాలు తిరగడానికి టైం ఎక్కడిది వానికి? ఒక వాజ్పేయి గారు ప్రెస్ కాన్ఫరెన్స్కి రాలేదా? ఒక డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు రాలేదా? ఒక పివి నరసింహారావు గారు రాలేదా?
ఒక్క ప్రధాని పేరు చెప్పండి. ఇందిరాగాంధీ గారు రాలేదా? ఇందిరాగాంధీ గారు అయితే మన దేశ విలేకరులు కాదు, అక్రాస్ ద వరల్డ్ ఉన్న విలేకరులు, బ్రిటన్ నుంచి వచ్చిన వాళ్ళు, ఫ్రాన్స్ నుంచి వచ్చిన వాళ్ళు, ఫ్రెంచ్ భాషలో కూడా ఆమె సమాధానం చెప్పింది. నెహ్రూ గారు రాలేదా? ఒక్క ప్రధాని పేరు చెప్పండి వీళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ రానోళ్ళు. మరి అందరు వచ్చారు. ఎందుకంటే వాళ్ళకి ఇంతో అంతో పరిపాలన మీద అవగాహన ఉంది, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి అవగాహన ఉంది, వాళ్ళు చేసినవన్నీ కరెక్టా తప్ప అనేది తర్వాత ముచ్చట. కానీ బెటర్ దాన్ దిస్ వేస్ట్ ఫెల్లో వీడు ఎందుకు రాలేకపోతున్నాడు? వీడు పరిపాలన చేస్తలేడు, వీడు ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ వెనకాల ఉన్న ఆర్య బనియాలు, ఆర్య బ్రాహ్మణులు పరిపాలన చేస్తలేరు, వాళ్ళు దోసుకుంటున్నారు. దోసుకోవడానికి వచ్చినావు. ప్లాన్ లేకుండా చిన్న ఇల్లు కట్టలేము. దేశాన్ని నిర్మించాలంటే ఎంత పెద్ద ప్లాన్ కావాలి? అందుకోసం కదా ప్లానింగ్ కమిషన్ పెట్టుకొని మేధావులతో సలహాలు తీసుకొని ప్లానింగ్ కమిషన్ కో చైర్మన్ పెట్టుకొని దానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి దేశాన్ని అభివృద్ధి చేస్తే కదా ఇలా ఈ స్థాయిలో ఉన్నాం. వీడు రాగానే సైన్స్ కాంగ్రెస్ ఎత్తేసిండు, వీడు రాగానే ప్లానింగ్ కమిషన్ ఎత్తేసిండు. అంటే వీడు కట్టడానికి రాలేదు, వీడు కూల్చడానికి వచ్చిండు, అందుకే కూలుస్తున్నాడు. వాజ్పేయి గారిని ఇంత ఎందుకు తిడతలేమంటే ఆయన అభివృద్ధి చేయకుండా ఆయన మతం చుట్టూ ఆయనది ఉన్న ఎజెండా ఉన్నా సరే ఆయన నాశనం చేయలేదు. అభివృద్ధి చేయకుండా కానీ నాశనం చేయలే. వీడు 3 తరాల సంపద ఎత్తుకుపోతున్నాడు. ఎమర్జెన్సీ కోసం ఆర్బీఐ దగ్గర, రిజర్వ్ బ్యాంక్ దగ్గర దాచిపెట్టుకున్న పైసలు తీసుకుపోయి వాడు బీజేపీకి వాడుకున్నాడు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చి, ప్రతిపక్ష పార్టీలను కూల్చి ఎందుకు కూలుస్తున్నావు? ప్రతి రాష్ట్రంలో దోసుకోవాలి. అర్థమైందా? ఈ అప్పు చేసి ఈ అప్పుని దోసుకుంటున్నాడు. అంటే అప్పు చేసినది ఎప్పుడు ఎవడు కడతాడు? మనవాడు మన యొక్క ముందు తరాలు కడతారు. అంటే ముందు తరాలు కట్టే ట్యాక్స్ డబ్బులు దోసుకుంటున్నావు. ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని అమ్మి నీ గుజరాతీలకు ఇచ్చేసి ఫ్రీగా, ఆల్మోస్ట్ ఫ్రీగా. అంటే మన యొక్క తండ్రులు తాతలు ముందు తరాలు కట్టిన ట్యాక్సులు దోసుకుంటున్నావు. ఇప్పుడు కట్టిన ట్యాక్స్ డబ్బులు ఏం చేస్తున్నావు? ఎక్కడా లెక్క లేదు. అర్థమైందా? అంటే 3 తరాల సంపద ఎత్తుకోబోతున్నావు. ఇది కాకుండా ఇవి సరిపోవని భూమి లోపల ఉన్న ఖనిజాలు అన్ని ఎత్తుకో. ఇవాళ ఛత్తీస్గఢ్లో ఎందుకు చంపుతున్నావు? అక్కడున్న భూమిలో ఉన్న ఖనిజాలు ఎత్తుకోవాలి. ఎవరికి ఇస్తావు ఆ కాంట్రాక్టు? మళ్ళీ అదానికే ఆనికే ఇస్తావు, గుజరాత్ అనికే ఇస్తావు. ఇది పరిస్థితి. ఇట్లా తక్కువలో నా అంచనా ప్రకారం మొత్తం అన్ని యాడ్ చేస్తే ఈ అప్పు చేసిన అప్పులు ఈ ప్రభుత్వ రంగ సంస్థలు దోసుకున్నాయి, అట్లనే ఆర్బీఐ దగ్గర దాచిపెట్టిన సొమ్ము, ఈ అప్పులు చేసిన అన్ని లెక్క పెడితే తక్కువలో 400 లక్షల కోట్లు అవుతున్నాయి. ఈ 400 లక్షల కోట్లు దేశ ప్రజలందరికీ పంచితే ప్రతి ఒక్కటి కోటీశ్వరుడు అయిపోతాడు. మరి ఏడికి పోయింది ఈ సొమ్ము అంతా? ఆ గుజరాత్ అని పొక్కలకు పోయింది. అర్థమైందా? ఆర్య బనియాల దగ్గరికి, ఆర్య బ్రాహ్మణుల దగ్గరికి పోయింది. వాడు 168వ స్థానంలో ఉన్న అదాని ఇలా ప్రపంచంలో 2వ స్థానంలోకి వస్తాడు. ఏది ధనవంతుడు. ప్రపంచంలో ధనవంతులైనటువంటి వాళ్ళు ఒక అమెజాన్ అధిపతి కానీ, ఒక మైక్రోసాఫ్ట్ అధిపతి కానీ, ఆ మెక్సికోలో ఉన్నటువంటి ఆ సెల్ ఫోన్ సంబంధించిన ఆయన కానీ ఎంత కష్టపడి ఎన్నేళ్ళు వాళ్ళ జీవితాన్ని సర్వస్వం దారబోసి వాళ్ళు ఎన్ని వ్యాపారం చేసి ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు ధనవంతులయ్యారు. ఈ ముఠ కొడుకు ఎట్లా అయిండు? వాడు హార్డ్లీ 13,000 మందికి కూడా వాడు ఉద్యోగాలు ఇస్తున్నాడు. మరి అదే అమెజాన్ అయినా, అదే గూగుల్ అయినా, అదే మైక్రోసాఫ్ట్ అయినా వాళ్ళు ఉట్టిన ధనవంతులయ్యారా? వాళ్ళు ఎంతమందికి సేవలు చేస్తున్నారు, వాళ్ళు ఎంతమందికి ఉద్యోగ కల్పన కల్పిస్తున్నారు? ఈ అదాని ఎవరికి కల్పిస్తున్నాడు? మరి ఎట్లా ధనవంతుడు అయ్యిండు? ఏం వ్యాపారం చేసిండు? కేవలం దేశ సంపద అంతా వాని పేరు మీద రాసిండు. అంతవరకు దాకా ప్రజల పేరు మీద ఉన్నాయని. ప్రభుత్వం అంటే ఏంది? ప్రజలే కదా. ప్రజల పేరు మీద ఉన్న సంపద తీసుకొని వాడిని గుజరాత్ అని పేరు మీద రాసిండు. అప్పుడు ధనవంతుడు అయ్యిండు. లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఏది? వాడు నిజంగా వ్యాపారం చేస్తే వాడి యొక్క వ్యాపారానికి వాడికి వ్యాపారం కింద పనిచేసే వాళ్ళు కావాలి కదా. మరి లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి కదా. ఇట్లా నేను అడిగితే నేను దేశద్రోహిని, నీ దోపిడీ ప్రశ్నిస్తే నేను దేశద్రోహిని. ఇదేమి సంస్కారం? ఇక దీనికి ఈ సోషల్ మీడియాలో ఎడ్డి లంబడి కొడుకులు కొద్దిమంది, ఆ నరేష్ బూకియా అనేటోడు లంబడోడు ఉన్నాడు. ఈ లంబడోళ్ళని ఉత్తరాదోళ్ళు నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకొని, ఉత్తరాదో లంబడి కొడుకులని ఈ ఆంధ్రోళ్ళని తెలంగాణకి వెళ్ళగొట్టుకుని తెలంగాణ దెబ్బకు బాగుపడుతుంది. వాడు ఈడొస్తారు, ఈడ దోసుకుంటారు, ఈడ కల్చర్ మీద దెబ్బ కొడతారు. వాడి రాముని మనం మొక్కాలి కానీ మన ఎల్లమ్మని, మన పోషమ్మని, మైసమ్మని మొక్కరు ఈ లంబడి కొడుకులు. మన సమ్మక్కడి సార్లకు మొక్కరు ఈ లంబడి కొడుకులు. ఈడ ఉద్యోగాలు ఇస్తామని భూములు తీసుకుంటారు, సబ్సిడీలు తీసుకుంటారు, అన్ని లాభాలు పొందుతారు, ఫ్రీగా భూములు పొందుతారు. ఒక్కరికి కూడా ఈడ ఉన్నందుకు ఉద్యోగాలు ఊడిచేటి తూడిచేటి కూడా ఇయ్యారు లంబడి కొడుకులు. మళ్ళీ మా కల్చర్ మీద దెబ్బ కొడుతున్నారు. కాదు లంబడోడు వాడు వీడికి వస్తాడు, రాజపుత్రుడు అని చెప్పుకుంటాడు. వీడికి వచ్చేసి వాడు గతి లేక అరేబియా సముద్రం పక్కకి
ఆడ ఉప్పు అన్ప్రాసెస్డ్ అయినటువంటి అలా అయోడిన్ లేనటువంటి దొడ్డు ఉప్పు తెచ్చి ఆ యొక్క రంగు ఆ మట్టిని దాన్ని శుద్ధి చేయకపోవడం వల్ల అది బ్రౌన్ కలర్ ఉన్న మట్టి ఉప్పు తెచ్చుకొని అమ్ముకొని ఈడ ఆ ఇందిరాగాంధీని ఒప్పించో లేకపోతే ఆ ఎన్నికల కోసం ఆమె గెలవాలని వీళ్ళకి ఎస్టీ హోదా ఇచ్చి ఇలా ఇక్కడ ఉన్నటువంటి నిజమైన ఎస్టీలకి ద్రోహం చేస్తున్నారు. చెంచులకి, కోయలకి, గోండులకి వాళ్ళకి ఏం రాకుండా చేస్తున్నారు. గలీజ్ నా కొడుకులు ఈడు ఆడు ఆడు ఆడ 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 ఏది వాడు ఉత్తరాదిలో ఎడ్డి లంజ కొడుకులు ఏది మతం చుట్టూ పట్టుకొని వాని దేవుని మనం మొక్కాలంట, మన దేవుని వాడు మొక్కడంట. అర్థమైందా? వీడుంటే ఆడపాట పాడతాడు. ఎందుకు ఆడిపోయి అనే పాట పాడుకో. సంక్రాంతి వస్తే మొత్తం ఖాళీ అయిపోతారు, హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతుంది. ఎందుకురా మరి పీకురి సంక్రాంతి ఎందుకు మొత్తం పీకురి? ఈడ చేసే వ్యాపారం ఆడ చేసుకోరాదా? ఈడ రామోజీ ఫిల్మ్ పెట్టే బదులు ఆడ పెట్టుకోరాదా? అంటే మీకు ఇక్కడ సంపద దోసుకోవడానికే కదా మీరున్నది. చిన్న చెప్పరాశి పోసులు కూడా మనకి క్లియర్ పాడుకోవాలి. ఈ రాజకీయ నాయకులు ఏంది పిచ్చి పాడుకోవాలి? వాడు దోసుకున్న దానికి వెళ్ళి చిల్లర ఇస్తారు కదా, ఈ వాడుకోవాలి కామ్ అవుతారు. నష్టం ఎవరు జరుగుతుందిరా? ఒక్కొక్క భూమి ఎంతున్నది ఇవాళ ఊర్లలో కూడా 30-40 లక్షలకు ఎకరం తక్కువ లేదు. హైదరాబాద్ అయితే 10 కోట్ల నుంచి 50 కోట్లు 100 కోట్ల దాకా కూడా ఉన్నాయి ఒక్కొక్క ఏరియాని బట్టి. మరి అదంతా అప్పనంగా తీసుకున్నారు. ఇప్పుడు నరేష్ గాడు ఉంటాడు, సీనియర్ నరేష్ గాడు, వానికి ఎక్కడిది ఆ యొక్క 10 ఎకరాలు ఎక్కడిది? వీడు మహేష్ బాబు ఉంటాడు, ఆడు వెంకటేష్ బాబు ఉంటాడు. ఈ బాబులకు కోట్లు ఎక్కడి? వాడు నిజంగా సినిమాలు చేసి సంపాదించింది చాలా తక్కువ. చిరంజీవి వాడు పార్టీ పెట్టి ఎత్తేసిండు. ఒక్కొక్క దగ్గర ఎన్ని కోట్లు తీసుకున్నాడు? 3 నుంచి 5 కోట్లు ఎప్పుడు 20 ఏళ్ల కింద తీసుకున్నాడు వాడు. అంటే తక్కువలో అల్లు అరవింద్ అనే లుచ్చనా కొడుకు, ఈ చిరంజీవి అనే లుచ్చనా కొడుకు కలిపి తక్కువలో ఆ రోజులలోనే ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎత్తేసి 1000 కోట్లు దొబ్బేసారు ఇది టికెట్ల పేరు మీద. ఈ 1000 కోట్లు, ఆ 1000 కోట్లకి వాడు రక్తదానం చేస్తేంది, వాడి ఎంటికల దానం చేస్తేంది, వాడు ఇంకే ఆ సినీ కార్మికులకి ఆనికి 10 రూపాయలు ఇస్తేంది. ఈ 1000 కోట్ల మీద వచ్చే మిత్తి కాదు వాడు ఇచ్చేది. ఈ అడ్డదారులు దోసుకొని నేను అది చేసినా, నేను ఇది వీకినా, ధర్మబద్ధంగా నువ్వు సంపాదించుకుంటే లేక ఒక్కొక్కరికి పెద్ద ఎస్టేట్లు కట్టుకున్నారు హైదరాబాద్ లో. ఆడు మోహన్ బాబు గాడు, ఇంకోడు ఎక్కడిది వీళ్ళకి భూమి. వాడు ఆంధ్రోడు ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం తెలంగాణలో భూమి అంతా కబ్జా పెట్టిరు. ఇలా బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, ఈ నానక్రామ్ గూడ ఇవన్నీ ఏంది? వాడు నిజంగా పైసలు ఇచ్చి మార్కెట్ రేట్ ఇచ్చి కొనుక్కున్నాడు. ఆ వాడుకోలు కేవలం ఫ్రీగా దొబ్బేసారు. అర్థమైందా? ఇట్లా ప్రతి ఒక్కడు ఇక నార్త్ ఇండియా వాడైతే పొద్దుగాలు వేస్తే ఇక్కడ వ్యాపారాలు అన్ని దొబ్బ పెడుతున్నారు. మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్సే. ఆ క్యాష్ ని మొత్తం ఈ అడ్డదారులలో లంగ రాజకీయం చేయడానికి, ఎన్నికల ముందు వంచడానికి, ఇల్లీగల్ యాక్టివిటీ చేయడానికి అన్నిటికీ వాడుతున్నారు. ఇక్కడ ఎన్నికలను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. ఈ ఉత్తరాదులని ఆంధ్రలో నిలబడితే తెలంగాణ దెబ్బకు బాగుపడుతుంది. అర్థమైందా? సో ఇక్కడ నేపాల్లో జరిగిన పరిస్థితులకి ఇక్కడికి ఏమి తేడా ఉంది చెప్పండి. ఏ రంగంలో మోడీలు వచ్చినా కొడుకు మంచిగా చేసి చెప్పండి. ఈ నరేష్ బూక్యా అనే లంచ కొడుకు బంగ్లాదేశ్ లో చేసింది అంట జిహాదీలు అంట. ఎవడు యూనిస్ ఖాన్ అంటే ఆయన నోబెల్ పీస్ ప్రైజ్ పొందిన ఆయన, ఇలా బంగ్లాదేశ్ కు ప్రధానిగా ఉన్న ఆయన జిహాదియా? ఆడ షేక్ హసీనా ఏం చేసింది, లేకపోతే యూనిస్ ఖాన్ అంటే ఆయన ఏం చేస్తున్నాడు? అది అక్కడ ఏదైనా సరే అక్కడ ఒక వ్యవస్థ బాగా క్షీణించినప్పుడు దాన్ని మళ్ళీ ఒక చెట్టు పూర్తి ఎండిపోయినాక తెల్లారే అది మంచిగా కావాలంటే కాదు. నేను షేక్ హసీనా మంచిదని చెప్తలేను, యూనిస్ ఖాన్ మంచిదని చెప్తలేను. అక్కడ వాళ్ళ దేశ పరిస్థితులకి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి దేశ పౌరులు వాళ్ళ బాధలు భరించలేక ఎక్కువ అక్కడ ఏం చేసింది షేక్ హసీనా? అక్కడ ప్రతిపక్షాలను లేకుండా చేసే ప్రయత్నం చేసింది. ఎన్నికలు ఫేర్ గా నిర్వహించలేదు. ఆమె గెలుస్తుందో ఓడుతుందో తర్వాత ఫేర్ ఎలక్షన్స్ జరగకుండా చేసింది. దానివల్ల అక్కడ ప్రజలకు తిక్కలేసింది. దానికి తోడు నిరుద్యోగము, పేదరికము, ద్రవ్యోల్బణము అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈయన వచ్చిన ఆయన ఒక్క రోజుల వ్యవస్థను మంచిగా చేస్తాడంటే ఎవరి దగ్గర మంత్రిదండం ఉందా? ఇలా ట్రంప్ వచ్చిండు, మాగా మేక్ అమెరికా గ్రేట్ అన్నాడు. ఏం చేస్తున్నాడు? ఇంతకుముందు కంటే వరస్ట్ అయింది, కానీ ఒక్క రంగంలో అమెరికా ఇంతకుముందు కంటే మంచిగా అని చెప్పండి. సో మనము ముచ్చడి చెప్పడం వేరు, ప్రాక్టికల్ గా ఇప్పుడు ట్రంప్ అనట ఆయన దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఒకవేళ నిజంగా వేరే వాళ్ళని ఎల్లగొట్టాలంటే ఎల్లగొట్టడానికి ఒక పద్ధతి ఉంటుంది. దేనికైనా ఒక సిస్టమేటిక్ గా ఉంటది ఏం చేయాలన్నా. కానీ ఒక పర్టికులర్ అజెండాతో వచ్చి నువ్వు చేయడం వల్ల ఇప్పుడు టారిఫ్లు వేస్తున్నావు. టారిఫ్లు వేయడం వల్ల ఈ దేశంలోకి ఒక సామాన్యుడు కొనుక్కునే ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఈ దేశంలో తయారు చేయలేము, కొన్ని పండించలేము పంటలు. సో ఇప్పుడు వేరే దేశం ఇంపోర్ట్ చేసుకుంటే నువ్వు దాని మీద టారిఫ్ వేస్తే ఎవడు కట్టాలి? అది వేరే దేశం కూడా కడతలేడు టారిఫ్.
ఈ అమెరికాలో ఉన్న సామాన్య పౌరులు కట్టాలి ఆ అదనంగా వేసే పన్ను. ఎక్కడి నుంచి కడతారు? నువ్వు ఏ వచ్చినాక నువ్వు ఈ యొక్క ప్రజల యొక్క మధ్యలో ఈ యొక్క భయభ్రాంతులకు గురి చేసినాక వాళ్ళకి వచ్చే ఆదాయం తగ్గినాక నువ్వు అదనంగా కట్టమంటే ఏడకెళ్ళి కడతాడు ఒక సామాన్యుడు? కరోనా వచ్చిన తర్వాత మొత్తం అంతకుముందున్న ఆర్థిక వ్యవస్థలు అన్ని సంఖ్య నాకిపోయినాయి ప్రపంచం అంతా. ఇప్పుడు నువ్వు అదనంగా పన్నులు వేస్తే ఒక సామాన్యుడు ఎట్లా కడతాడు? ఇప్పుడు ఆ యొక్క రిపోర్ట్స్ వస్తున్నాయి, ఏది ఇంతమంది హైర్ చేసుకున్నారు అనేది రిపోర్ట్స్ వస్తున్నాయి ప్రతి మంత్. వస్తే అలా తక్కువ వస్తున్నాయి, ఈయన ఊహించిన దానికంటే తక్కువ వస్తుంటే వాళ్ళ ఎవరైతే ఆ రిపోర్ట్లు ఇచ్చిందో వాళ్ళని ఫైర్ చేస్తున్నావు అంటే వాస్తవాన్ని అంగీకరిస్తలేవు. నువ్వు అనుకున్నావు టారిఫ్లు వేయగానే ఈ దేశంలోకి వచ్చి అందరు పెట్టుబడులు పెడతారని. ఎట్లా పెడతారు? నువ్వు ఈ దేశంలో పెట్టుబడి పెట్టి ఆ వస్తువు తయారు చేస్తే ఆ ధరని ఇక్కడి దేశ ప్రజలు అఫోర్డ్ చేసే శక్తి ఉందా సామాన్యులకి? లేనప్పుడు నువ్వు అట్లా ఆలోచించడమే తప్పు. ఒక దేశంకి వర్కౌట్ అయిన సిస్టమ్ ఇంకో దేశంలో వర్క్ అవుతుంది అట్లనే అనుకోవడం భ్రమ. అట్లా వర్కౌట్ కాదు. ఓకే, అట్లా ఒకప్పుడు ఈ దేశంలో తయారైనయే ఆ స్టీల్ అన్ని ఇండస్ట్రీస్, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇంత రేటుని అఫోర్డ్ చేయలేరని వేరే దేశంలోకి పోయినాయి. కానీ వాడు 100 చైనీస్ ప్లాస్టిక్ కప్పులు తయారు చేసేది వీడు ఒక్క విమానంలో సంపాదించుకుంటాడు కదా, ఒక్క ఆయుధంలో సంపాదించుకుంటాడు కదా. సో కాబట్టి నువ్వు వాటితో ఎట్లా కంపేర్ చేస్తావు చిన్న వాటిని, ఆ ప్లాస్టిక్ కప్పులను పట్టుకొని? అంటే యూ హ్యావ్ టు థింక్ బిగ్ కదా. ఈయన ఒక్కరికే తెలియబెట్టింది, మిగతా ఎవరికి పెట్టలేదా? ఆర్థికవేత్తలు ఆలోచిస్తలేరా? కాదు, ఇంతకుముందున్న ప్రెసిడెంట్ కూడా ఆర్థికవేత్తల సలహాలు ఇవ్వలేదా? సో అట్లా ఉన్నది పరిస్థితి, అర్థమైందా? కాబట్టి ఈ నరేష్ బుక్యా అనే ఈ యొక్క బీజేపీ సంకనాకే సోషల్ మీడియాలో వాడి పేరేంది, ఆదాన్ వాని పేరేంది, సతీష్ అని పేరు, సుధీర్ అంటోడు. ఈ యొక్క ఉన్నారుగా ఈ చెత్తనా కొడుకులు, ఈ ఆంధ్ర పెట్టుబడిదారి సంకనాకేలు ఉచ్చనా కొడుకులు ఉన్న సోషల్ మీడియాలో పొద్దుగా లేస్తే ప్రతిదీ హిందూ ముస్లిం ఏమంటున్నారు? పాకిస్తానుడు వాడొక దేశం వాని సమస్యలు అనుకున్నాయి. ఎక్కడైతే పరిపాలకులు కరప్షన్ ఉన్నారో అక్కడ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఎవడైతే దోసుకొని తింటుండో అధికారంలో ఉన్నాడు అక్కడ సమస్యలు ఉన్నాయి. భారతదేశం ఎక్సెప్షన్ కాదు. ఓన్లీ భారతదేశం ఎక్సెప్షన్ ఎందుకంటే బిగ్గర్ సైజ్ ఉన్నది కాబట్టి అది అంత వాళ్ళలాగా అనిపిస్తలేదు ఇంపాక్ట్, ఎందుకంటే పెద్దగా ఉంది కాబట్టి దేశం. అర్థమైందా? ఇప్పుడు అమెరికా పెద్దగా ఉంది కాబట్టి అది కనిపిస్తలేదు అట్లా. ఒకవేళ ఎక్కడన్నా ఒక పర్టికులర్ ప్రాంతంలో నిరసనలు ఎక్కువైతే వాటిని అణిచివేస్తున్నారు ప్రభుత్వాలు. కానీ చిన్న దేశాల్లో సాధ్యమైతలేదు కాబట్టి నీకు అక్కడ గవర్నమెంట్ ఈజీగా పడిపోతున్నాయి అంతే తప్ప. ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళి నువ్వు కొంచెం నీళ్ళు ఎక్కువ తక్కువ తీసినా పెద్ద నష్టం అనిపించదు. దట్ డస్ నాట్ మీన్ దానికి నష్టం జరుగుతలేదని కాదు. అర్థమైందా? సో అది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక ఇట్లనే కంటిన్యూ అయితే ఇండియాలో కూడా అదే పరిస్థితి వస్తుంది. దొంగలంటి కొడుకులు ఈ సోషల్ మీడియాలో బీజేపీ సంకనాకే లుచ్చనా కొడుకులు పొద్దుగా లేస్తే ఏది వాడిచ్చే చిల్లర కోసము వాడు బీజేపీ చెప్పమని ఎవడన్నారండి సోషల్ మీడియాలో. ఓకే, ఎవడైతే బీజేపీ మంచిదని ప్రచారం చేస్తుండో లేకపోతే ప్రతిదీ జిహాదీ అంటాడు. అరే జిహాద్ అంటే అర్థమే తెలియదు ఇలాంటి కొడుకులకి. అరే ఎప్పుడొచ్చింది, ఎందుకు వచ్చింది, ఎక్కడొచ్చింది? రెండు వర్గాలు, నేనే ప్రాఫిట్ కి అసలైన వారసుని అంటే అసలైన వారసుని అని సున్నీలు షియాలు ఆ యొక్క మహమ్మద్ ప్రవక్తకి సంబంధించిన అతి దగ్గరి సన్నిహితులు లేకపోతే వాళ్ళ యొక్క రక్త సంబంధికులు వాళ్ళు ఒక వర్గం ఇంకో వర్గం కొట్టుకదచ్చారు. నేనే ప్రాఫిట్ కి నెక్స్ట్ నేనే ప్రాఫిట్ అంటే నేనే యొక్క ఏమంటారు కదా దాన్ని, ప్రాఫిట్ కాదు, ప్రాఫిట్ కి వారసులు ఏమంటారు కదా అని మర్చిపోయాను. సో ఆ యొక్క ప్రాఫిట్ కి సంబంధించి మేమే అని కొట్లాడుకున్నారు రెండు వర్గాల వాళ్ళు. అయితే ఒక వర్గం వారిని ఆ ఎడారిలో పోతుంటే ఇంకో వర్గం వారు చంపేటోళ్ళు అన్నట్టు. ఈ చంపుతుంటే ఎన్ని రోజులు ఇట్లా చంపుతుంటే చూసుకుంటూ కూర్చుంటారు రాని మనని చంపినని మళ్ళీ చంపాలన్నారు. దాని పేరు జిహాద్ అంటే పవిత్ర యుద్ధం. దాని అర్థము అన్యమతస్తులను చంపమని ఎక్కడ రాయలే. ఈ లంబడి కొడుకులు ప్రతిదానికి లవ్ జిహాదు, తొక్కల జిహాదు అని పేరు పెడతారు. అంటే ఎట్లన్నా చేసి ప్రతి ఒక్కరి మీద వాడు పంజాబ్ మీద కలిస్తానంటారు. ఇది సమన్యాయం కోరుకునే కమ్యూనిటీ అంటే అందరం ఒకటే, ఈ దేశ సంపద అందరిది అని చెప్పేదే కమ్యూనిజం. ఇప్పుడు కొన్ని కమ్యూనిటీ ఉంటాయి, గోండులు, చెంచులు, కోయలు. వాళ్ళు ఏంటంటే ఒక కమ్యూనిటీగా బతుకుతారు. ఎవడు పని చేసినా ఏదైనా అందరిది అంటారు. సో అందుకని ఒక్కరికి రోగం వచ్చినా అందరు ఎత్తుకొని పోతుంటారు ఇట్లా. సో కమ్యూనిటీ అంటే అందరము, ఒక సమాజము, అందరిది దేశ సంపద, దేశంలో ఉండే వస్తువులు వనరులు అందరి అని చెప్తారు. అందరు అని చెప్తే వీరికి నొప్పి అవుతుంది. అందరిది కదా, అందరు నేను ఒక్కనే ఎత్తుకోపోతా దాన్ని పొక్కలో దాచిపెట్టుకుంటా అంటే
అది కరెక్ట్ అంట. వాడు కమ్మి అయిపోయిందంట. సెక్యులర్ అంటే మా అమ్మను ప్రేమిస్తా, పక్క వాళ్ళ అమ్మను గౌరవిస్తా అంటే అది నేరం అయిపోయిందట. నా మతాన్ని ప్రేమిస్తా, నాకు నచ్చిన దేవుని మొక్కుంటా, నీకు నచ్చిన దేవుని నువ్వు మొక్కరా అంటే నేను చెక్కదాన్నంట, నేను సెక్యులర్ అంట, నేను ఇంకోటి అంట, అది భూతపదం అంట. అరే లంచ కొడుక, ఎవరికి నచ్చిన దేవుని అని మొక్కుంటే ఏం నొచ్చింది? నీకొచ్చిన నష్టమేంది? అంటే లంచ కొడుకు ప్రతిదీ వక్రీకరిస్తాడు. వాడు చేసే పాపాలని కరెక్ట్ అంటాడు, సనాతనం గొప్పది అంటాడు. ఎవరికి సనాతనం? ఏం సనాతనం? ఇన్ని వర్ణాలు ఉండాలి, ఈ వర్ణం వాడు ముక్కులకెళ్ళి వచ్చిండు, వీడు ముడ్డిలకెళ్ళి వచ్చిండు, వీడు గొప్పవాడు, వీడు కిందివాడు, ఈ కులమోడు ఈ బుట్టినోడు ఇదే పని చేయాలి, బాపనోడు మాత్రమే పూజారి చేయాలి, ఈ సాకలోడు ఈ బాపనోడు యొక్క దొడ్డికి బట్టలు ఉతకాలి. ఎవడు చెప్పిండు లంచ కొడుకు? ఈ బాపనోడిని చెప్పులు కుట్టాలి, మాది కూడా ఎవడు చెప్పిండు లంచ కొడుకు? అందరం అమ్మ గడుపులోకి వెళ్ళి వస్తే ఈ బాడకవేమో బ్రహ్మ ముక్కులకి వెళ్ళి వచ్చినా అంటే అరుంధతి నక్షత్రం ఈ బాబులకు ఒక్కరికే కనిపిస్తుంది, మన ఎవ్వరికి కనిపించదు. మోడీ గారు చేసిన అభివృద్ధి అందబట్టలే తప్ప మన ఎవ్వరికి కనిపించదు. చెప్పండి రా, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్కి రారు, ఒక డేటా చెప్పరు. సో వాట్ ఈస్ దేర్? నథింగ్. మణిపూర్లో అయింది, ఈ నేపాల్ అయింది, వేరు కాదు. కాశ్మీర్లో ఇంటర్నెట్ లేకుండా చేసి మొత్తం సోషల్ డిస్టర్బెన్స్ చేస్తుంది, వేరు లేదు. ఇది దేశమంతా ఉన్నది, ప్రజల లోపల ఇట్లా అణిగిమని ఇట్లా లోపల ఉన్నది. ఎప్పుడో ఒకసారి త్వరలోనే బర్స్ట్ అవుతుంది. ఆలోచించండి మిత్రులారా. సో వీ నీడ్ టు కౌంటర్ దీస్ సోషల్ మీడియాలో ఉన్న ఈ చెత్తనా కొడుకులను కూడా, ఈ బాస్టర్స్ ను కూడా మనం ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. నరేష్ బూక్యా అంటే లంబడోడు ఉన్నాడు. ఓకే, ఈ లంబడోడు ఈడుంటాడు, రాజస్థాన్ పాట పాడతాడు. లంబడి కొడుకు దొబ్బే బే, రాజస్థాన్ దొబ్బే, కోయలకి గోండులకి చెంచులకి నాశనం చేస్తున్నావు బోసుడికే. ఈ ఎస్సీలకు వర్గీకరణ కష్టపడుతున్నారు, ఇది ఇప్పుడు దాదాపు అప్రూవ్ అయినట్టు లెక్క. సో బీసీలకు వర్గీకరణ ఉంది, ఎస్టీలకు ఎందుకు ఉండవుతురా? కోయానికి ఎందుకు రావద్దు? వాని వాట వానికి, చెంచోనికి ఎందుకు రావద్దు? గోండోనికి ఎందుకు రావద్దు? వాడు ఇక్కడ మూలవాసి వాడు. నువ్వు రాజస్థాన్ నుంచి ఉపాముకోవడానికి వచ్చినావు బోసుడికే. మీరు చూడండి, ఎస్టీలకు వచ్చే ప్రతి రిజర్వేషన్లో, అది ఎమ్మెల్యే చూడండి, లేకపోతే పోలీస్ ఆఫీసర్ చూడండి, ఎస్టీలకు ఉన్న ప్రతి రిజర్వేషన్ మొత్తం ఈ లంబడోడే తీసుకుంటుండు. పో రాజస్థాన్ వద్దు, దుబాయ్ వాడుకో. మళ్ళీ ఈ మార్వాడోడు ఒక్క వ్యాపారాన్ని పక్కనిస్తాడు. ఆ చైనా నుంచి వాళ్ళంతా ఒక సిండికేట్ గా తయారై ఆ నకిలీ మాల్ అమ్ముతారు, లేకపోతే ఆ చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ తోటి డీల్ చేసుకుంటారు, లేకపోతే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ తోటి సెకండ్ మాల్ తెప్పించుకుంటారు, లేకపోతే ట్యాక్సులు కట్టారు, అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తారు. గంత పెద్ద గోకుల్ చాటలు అమ్మి కొడుకే డిజిటల్ పెడతలేడు. రేవంత్ రెడ్డి ఒక చట్టం తెరాలి చెప్తున్నా కొడుక. అరే తెలంగాణ కోసం ఎందుకు అట్లా కష్టపడి తెచ్చుకున్నారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? వాడు బీజేపీ సంకనాకుతున్నాడు, వాడు బీఆర్ఎస్ అమ్మి కొడుకు. వాడు ఏది అంతకుముందు 76,000 కోట్ల అప్పు ఉన్నది, అంతమంది ముఖ్యమంత్రులు చేసిన అప్పు ఉమ్మడి రాష్ట్రంలో కూడా. అట్లాంటిది లంబడి కొడుకు 7 లక్షల కోట్ల అప్పు చేసిండు, ఒక ఉద్యోగం ఇవ్వలేదు. పొద్దుగాలేస్తే ప్రజలు తీయటి మాటలు చెప్పిండు. కానీ గంతెందుకు ఆర్టీసీ కార్మికులు గంత సమ్మె చేస్తే లంబడి కొడుకు ఏం చేసిండు? లాస్ట్ కింద భూ పెట్టి పంపించిండు. వాసాల మరి ఆగమవ్వకి అన్ని వాని ఫామ్ హౌస్ కూడా రోడ్ వేసుకున్నాడు. ఆ అవ్వకి ఇల్లు కట్టిస్తా అన్నాడు. లంబడి కొడుకు ఎడ కట్టించిండు? సొంత పార్టీలకు సంబంధించినటువంటి మంత్రులను కూడా కలవలేదు. 1 గంటకు లేచాడు, మళ్ళీ 6 గంటల 8 గంటలకి తాగుడు స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడున్నాడు వాడు? సెక్రటేరియట్కి ఎప్పుడు వచ్చిండు? ఇప్పటికి కూడా వాడు ఎప్పుడు వస్తున్నాడు అసెంబ్లీకి? ఓ డిసిప్లిన్ లేదు, ప్రజల మీద ప్రేమ లేదు. ఆ చెత్తలాంటి కూడా వద్దనే కొట్లాడి వీడిని తెప్పించుకుంటే ఎందుకు రా వాడిని సంకనాక్తున్నావు? తెలంగాణ వ్యాపారం కాపాడాల్సిన అవసరం లేదా? తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాల్సిన అవసరం లేదా? వాడి డాడోస్ లాంటి మనం తినాలి కానీ మన సకినాలు ఆడు తింటారా? మీకు ఇచ్చే చిల్లర కోసం కాదు. ఏమడుగుతున్నాం మేము? ఎవడికి నచ్చినట్టు ఆయన ఉండు, ఎవడొద్దంటలేడు. కానీ తెలంగాణ వ్యాపారం కాపాడడానికి ఒక చట్టం చేరా? తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడానికి చట్టం తే. తెలంగాణ బచావో అనేది తెలంగాణ తెచ్చుకునేది ఎందుకోసం? 60 ఏళ్ల నుంచి కొట్లాడి చెత్త నా కొడుకు. అసెంబ్లీలో 1 సీట్ రానాడు, పార్లమెంట్లో 8 సీట్లు ఎట్లా గెలిచిండ్రా? రేవంత్ రెడ్డి అనే లుచ్చనా కొడుకు 8 మందికి బలహీన అభ్యర్థులకు టికెట్లు ఇచ్చిండు. కరీంనగర్లో ఎవడు తెలిసినా వెళ్ళచాలంటాడు. ఇక మల్కాజ్గిరిలో ఇవ్వాల్సిన టికెట్ వాడికి చేవేళలు ఇచ్చినావు. వానికి సహకరించి 8 సీట్లు గెలిపించినావు. ఇలా 8 సీట్లు కర్ణాటకలో సగం సీట్లు వచ్చుంటే ఆడ డీకే శివకుమార్ ఇంటి దొంగలు చేయకపోతే ఇలా ప్రభుత్వం బీజేపీ ఉండకపోతుండే కేంద్రంలో.
చెత్త నా కొడుకులారా, ఎందుకు చేసినావు? నీకు చిల్లర ఇచ్చి రాలో? బండి సంజయ్ గారు 600 కోట్లు గ్రానైట్ వ్యాపారస్తులకు తీసుకొని నీకు ఇచ్చిండా రేవంత్ రెడ్డి? చంద్రబాబు నాయుడు కంట్రోల్ చేస్తుండా? నిన్ను వాడిదంతా చక్కగా అవుతారు. అరే, ఏ సిద్ధాంతం కోసం, ఏ ఆశయం కోసం ఎంత కష్టపడి ఇవాళ కష్టపడుతుంటే 10 ఏళ్ళ నుంచి చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా? నాకు రూపాయి ఇమ్మన్నారా రేవంత్ రెడ్డి? చెత్త నా కొడుకు. ఆలోచించండి మిత్రులారా. సో కాబట్టి మనము చైతన్యం చేద్దాం, ప్రజల్ని ప్రతి అంశం మీద అవగాహన చేద్దాం. ఓకే, మీ కామెంట్స్ చదువు ఏమన్నట్టు లేకపోవచ్చు, చాలా లేట్ అయిపోయింది. నేను ఇలా రావద్దు, రేపు ఇప్పుడు వద్దాం అనుకున్నా కానీ బట్ అవి చూసినాక, కొన్ని పోస్టులు చూసినాక రావాలనిపించింది. ఒక్క ప్రజా సమస్య మీద చర్చలు ఉన్నాయి, ప్రతి అంశాన్ని మతం చుట్టూ తిప్పుతారు చెప్తారు నా కొడుకులు. ఎవరు? దెండేటి కుమార్. హాయ్ సార్. హాయ్ బ్రదర్. సురేష్ దోమకొండ, నమస్తే అన్న. నమస్తే టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే. రాజేష్ మాడు, బత్తాయి గాళ్ళకి నేపాల్ యువత ఉచ్చ తాగిపించాలి, కనీసం అప్పుడైనా సిగ్గు, రోషం, పౌరుషం అనేది వస్తాయి. కరెక్ట్ బ్రదర్, రాజేష్ బ్రదర్. సో కాదు బ్రదర్, ఇప్పుడు అరే ఏ ప్రజా సమస్య మీద చర్చలు ఉంటాయి, ఒక్క దాని మీద ఏం చేసిండ్రా అంటే చెప్పరు. ఎంతసేపు వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క క్యారెక్టర్ అసాసినేట్ చేసుడు, అది కూడా నిజం కాకుండా. నెహ్రూ గారు ఎప్పుడు చచ్చిపోయాడు? 1964లో చచ్చిపోయాడు. 64 నుంచి ఇవాళ ఎంత 61 ఏళ్ళు దాటింది. ఓకే, అవునా కదా? 60 ఏళ్ళ కింద చచ్చిపోయినాడు, నీకు ఎందుకు ఇవాళ ఇబ్బంది పెడుతున్నాడు? వాళ్ళందరిని వద్దనే కదా నువ్వు నీకు అధికారం ఇచ్చారు. నువ్వేం చేసినావు చెప్పుకోవాలి కానీ, నువ్వు ఎన్ని హామీలు ఇచ్చినావు, ఎన్ని నెరవేర్చినావు చెప్పుకోవాలి కానీ పొద్దుగా లేస్తే కాంగ్రెస్ని తిట్టడం ఎందుకు? వాడు కట్టకపోతే ఇవాళ ఏమున్నాయి? ఇవాళ దేశంలో స్వతంత్రం వచ్చినాక కట్టినాయి, నువ్వు కట్టిన ఈ 11 ఏళ్ళలో నువ్వు కట్టినవి ఏమున్నాయి? ఏమైనా కట్టినాయి అంటే కాంగ్రెస్ వాడు కట్టినవి ఉన్నాయి కదా. మరి కాంగ్రెస్ వాడు కట్టినవి అమ్ముకుంటా, కాంగ్రెస్ వాడు చెడ్డోడు అంటే ఎవడు నమ్ముతాడు? ఇలా ఆర్బీఐ పెట్టిందవాడు, ఇలా రాజ్యాంగం రాసిందవాడు, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా తయారు చేసిందవాడు. అసలు ఎప్పుడైతే స్వతంత్రం వాళ్ళు అనౌన్స్ చేసారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 2014 వరకు కట్టినవే ఉన్నాయి. కానీ ఈ 2014 తర్వాత కట్టింది దేశంలో ఒకటి మనకి పటేల్ విగ్రహం తప్ప ఇంకా మనకు డే టు డే పువ్వు పెట్టేది ఏంటో మీరు చెప్పండి, మీకు దండం పెడతా. పటేల్ విగ్రహం అది చైనా నుంచి, అది కూడా మన దేశంలో తయారు చేయలేదు. మేక్ ఇన్ ఇండియా అన్నాడు, అవన్నీ చైనా తెచ్చి అసెంబుల్ చేశారు. దాంతో ఒక్కని కూడా బువ్వ పెడతలేదు. మనకు బువ్వ పెట్టేటి ఈ నరేంద్ర మోడీ రామాలయము అందరు ప్రజలు చందాలు వేసుకొని కట్టుకున్నారు. అందులో వీడు ఆ యొక్క జడ్జిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏమైనా తీర్పు ఇప్పించుంటాడు ఆ సుప్రీంకోర్టులో. కానీ ఈ రామాలయం ద్వారా బువ్వ పెట్టేది ఏముంది? ఆ రామాలయంలో పనిచేస్తులకు కూడా మనమే బువ్వ పెట్టాలి. మన అందరు చందాలు వేసుకొని కట్టుకుంది. వీడు మన కోసం మన దగ్గర జిఎస్టీ దగ్గర ట్యాక్సులు తీసుకొని, పెట్రోల్ మీద ఎక్సైజ్ సుంకాలు తీసుకొని, మన యొక్క ఇన్కమ్ ట్యాక్సులు తీసుకొని, అనేక రకాల ట్యాక్సులు తీసుకొని మనకు డే టు డే మనకు పనికొచ్చేది ఏం చేసిండో చెప్పు. ఇన్ని దేశాలు తిరిగి ఏంటి చేసుకొచ్చిండో చెప్పు. ఎన్ని కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చిండో చెప్పు. ఇట్లా అడగొద్దు ఇలాంటి కొడుకుని. నరేష్ బుక్యాగా చెప్పురా, 100 స్మార్ట్ సిటీలు చేస్తానండు. ఒక్క స్మార్ట్ సిటీ పేరు చెప్పండి. బుల్లెట్ ట్రైన్లు అన్నాడు, ఎన్ని ఊర్లకు బుల్లెట్ ట్రైన్లు వేసిండు? ఒక్క రంగంలో చెప్పండి మీరు దయచేసి. లుచ్చనా కొడుకులు. ఈ వాస్తవాలు నేను చెప్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాలంట, కేంద్రాన్ని అడగదు. వీడు 1.5 year కాకముందే వాడు రుణమాఫీ చేసిండు, వాడు 56,000 ఉద్యోగాలు ఇచ్చిండు, ఇంకా చాలా అనేక రంగాల్లో వాడు చేసే ప్రయత్నం చేస్తుండు. హైదరాబాద్ సుందర నగరంగా చేసే ప్రయత్నం చేస్తుండు, ఒక ఫ్యూచర్ సిటీగా తయారు చేస్తున్నాడు. వాడు చేసేటివన్నీ వాడుకున్న బడ్జెట్ లో వాడు ఇచ్చిన హామీల కంటే ఎక్కువ నెరవేరుస్తుండు. మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చిండు, మహిళా సాధికారత ఇవ్వాలని చూస్తున్నాడు, మహిళలకి భద్రత ఇస్తున్నాడు. వాడికి చేయాల్సిన అన్ని వానికి హద్దుకు మించి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అది కూడా 1.5 year లో అద్భుతాలు అయిపోవు. కానీ వీడు 11 ఏళ్ల నుండి ఏం చేయడంట, కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుదామంట, కేంద్రాన్ని అడగొద్దంట. మరి కేంద్రం పైసలు తీసుకోకు. మోడీ మా ప్రధాని కాదు, మా యొక్క తెలంగాణ రాజ్యంలోకి రావాలంటే మా పర్మిషన్ తీసుకొని రావాలి. మా భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర వచ్చి నువ్వు స్పీచ్ ఇవ్వాలంటే మా పర్మిషన్ తీసుకొని రావాలి. తెలంగాణ మీది కాదు కదా, మోడీ మనకు ప్రధాని కాదు కదా తెలంగాణకి. మా దగ్గర ఎక్సైజ్ సుంకం తీసుకోకు, పెట్రోల్ మీద 30 రూపాయలు తీసుకోకు, జిఎస్టీ తీసుకోకు. మా దగ్గర 60 రూపాయలు నువ్వే తీసుకుంటున్నావు, 40 రూపాయలు మాకు ఇస్తున్నావు. 100 రూపాయలు మేము ఒక వస్తువు కొనుక్కుంటే ట్యాక్స్ వేస్తే, వస్తువులు కానీ సేవలు కానీ జిఎస్టీ వేస్తే, సేల్స్ ట్యాక్స్ వేస్తే అందులో 60 రూపాయలు మోడీ తీసుకుంటున్నాడు, 40 రూపాయలు రాష్ట్రానికి వస్తున్నాయి. మరి 60 రూపాయలు తీసుకోకు, మనది కాదు కదా, నీకేం సంబంధం లేదు కదా. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోకు, తెలంగాణ ఐటీ దాడులు చేయకు. ట్యాక్సులు తీసుకునేటప్పుడేమో మనది, కేంద్ర ప్రభుత్వం మనది కదా. కానీ ఈ పైసలకు లెక్క చెప్పు అంటే మనది కాదంట. ఎట్లా దన్నా ఈ సోషల్ మీడియాలో అమ్మి కొడుకులని, ఈ అంధభక్తులు ఎట్లా దన్నాలే?
ఆలోచించండి మిత్రులారా, దయచేసి ఆలోచించండి. నేపాల్లో జరిగిన పరిస్థితులు, బంగ్లాదేశ్లో జరిగిన పరిస్థితులు, శ్రీలంకలో జరిగిన పరిస్థితులు అంతకంటే అధ్వానంగా ఉన్నాయి. అన్ని ఇండెక్స్లలో గతంలో భారతదేశం మధ్యలోనే ఉండే. ఇవాళ భారతదేశం డాలర్కి 88 రూపాయలు అయింది. ఇవాళ అర్థమైందా? 30 సమానం చేస్తా అన్నాడు కాంగ్రెస్ వాడు. $120 గ్యాలన్ ఉన్నప్పుడు, బ్యారెల్ ఉన్నప్పుడు వాడు 60 రూపాయలకు పెట్రోల్ ఇచ్చాడు. ఈ లాంటి కొడుకు ఇవాళ రష్యా దగ్గర తక్కువ ఆయిల్ కొంటున్నాడు. ఆ తక్కువ ఆయిల్ వల్ల కొనడం వల్ల మనకేమీ లాభం అయితే లేదు సామాన్యుడికి. ఈ పెట్రోల్ రేటు తగ్గలే, ఆ ట్యాక్స్ తగ్గలే, వాడు తక్కువ రేటు వచ్చిందని. కానీ ఆ లాభం ఏమో గుజరాతీ బనియాలు తీసుకుంటారు. ట్రంప్ వేసే టారిఫ్లు ఏమో భారతీయులు చచ్చిపోతున్నారు. భారతదేశంలో అయినా భారతీయ వ్యాపారాలే చచ్చిపోతున్నాయి, వేరే దేశాల్లో ఉన్న భారతీయ వ్యాపారాలే చచ్చిపోతున్నాయి. ఆ ట్రంప్ వేసే టారిఫ్ల వల్ల నష్టం ఏమో భారతీయులు జరుగుతుంది, సుఖమేమో గుజరాతీ బాడుకలో జరుగుతుంది. ఇన్ని దేశాలు తిరిగి ఆ యొక్క వీడికి తిరగడానికి అయ్యే ఖర్చు ఏమో భారతీయులు ట్యాక్సులు అవుతున్నాయి. కానీ ఆ కాంట్రాక్టులేమో అదానికి ఇప్పించుకుంటున్నాడు. సో ఇది అంటే వాడు గుజరాత్కి ప్రధానిగా ఉన్నాడు, భారతదేశానికి ప్రధాని లేడు. మిగతా దేశంలో 28 రాష్ట్రాల దోసుకొని వాడు గుజరాతీ అల్ల కూడా గుజరాత్లో కూడా సామాన్యులకు కాదు, మళ్ళీ ఆర్య బనియాలకి ఆర్య బ్రాహ్మణులకి దోషి పెడుతున్నాడు. అయినా మన కళ్ళు మూసుకొని చూసుకుంటే కూర్చుందామా? డెఫినెట్లీ అక్కడక్కడ అవుతుంది. అది దేశమంతా అవడానికి, నేపాల్ లాగా అవడానికి పెద్ద దూరం ఏం లేదు. ఇంకా ఈ చిల్లర బాడుకోలు చిల్లర తీసుకొని సోషల్ మీడియాలో ఈ అదాన్ సుధీర్ లాంటి వాళ్ళు, ఈ బూక్యా నరేష్ బూక్యాలు అమ్మడం లాంటి వాళ్ళు ఆడు బీజేపీ సంకన హత్తున్నారు బాడుకో. పోండి, వీడు ఆంధ్రాకి పో, నువ్వు ఉత్తరాదికి పో. ఈ ఆంధ్రోడు ఈ ఉత్తరాదోడు వచ్చి తెలంగాణలో సంకనాకి అన్ని రకాలుగా నాశనం చేస్తారు. మన ఐడెంటిటీ నాశనం చేస్తున్నారు, మన కల్చర్ నాశనం చేస్తున్నారు, మన యొక్క అస్తిత్వాన్ని నాశనం చేస్తున్నారు, మన ఉద్యోగాలు నాశనం చేస్తున్నారు, మన భూమి నాశనం చేస్తున్నారు. ఉత్తరాది గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ ఆంధ్ర గో బ్యాక్. ఇలా ఐటీ ఇండస్ట్రీ పోదాం, తెలంగాణలో ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. రామోజీ పోదాం, ఏళ్ళ మీద లెక్క పెట్ట. టీవీ స్టేషన్ పోదాం, ఆంధ్ర ఉంది, ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. మరి ఎందుకురా నీకు? మా భూమి కావాలి, మా యొక్క సబ్సిడీలు కావాలి. మరి మేమెందుకు నీ యొక్క సినిమా మేము చూడాలి, నీ యొక్క టీవీలో వచ్చే షో మేము చూడాలి, మా ద్వారా మీకు పైసలు కావాలి. కానీ మేము మాత్రం అలా మీ భాగస్వామ్యం కావద్దా? ఆలోచించండి మిత్రులారా, ప్లీజ్. ఓకే, వి నీడ్ టు వేకప్. మనమే కాదు, దేశాన్ని కూడా మనం చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. మనము హిందీ, ఇంగ్లీష్లలో కూడా ఆ మిగతా దేశంలో ఉన్న ఎడ్డి ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. అర్థమైందా? ఇది కాకుండా ఇక కుల వివక్ష ఇదైతే ఏం లేదు. అందుకే అంటున్నా, సనాతనం అంటే వాహనోడు, సనాతనం అంటే ఆర్యుడు లేదా బాపనోడు. ఓకే, హిందువులు అంటే హిందుస్థాన్, అది మతం కాదు, భారతదేశం యొక్క గడ్డ పేరు. ఓకే, అర్థమైందా? నేను చెప్పిన తప్పు అయితే ప్రతి ముస్లిం కంట్రీకి వండి హిందుస్థాన్ అని వెళ్తారు. భారత్ అని వెళ్ళారు, ఇండియా అని వెళ్ళారు, హిందుస్థాన్ అని వెళ్తారు. హిందుస్థాన్ అంటే గడ్డ పేరు, ఈ భూమి పేరు, మతం కాదు అది. హిందుస్థాన్ లో ఉన్నటువంటి అన్ని మతాల వారిని కలిపిన అది ఒకవేళ నువ్వు మతమే అని పెట్టాలంటే హిందూ మతం. అలా ఇండియాలో ఉన్న క్రిస్టియానిటీ అయినా, ఇండియాలో ఉన్న ఇస్లాం అయినా అన్ని హిందుస్థానే. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈ గడ్డ పేరు అది. ఓకే, అది మతం కాదు. సనాతనం అనేది ఆర్యను సంబంధించింది. ఆర్య సత్తం ఉన్న కొడుకు ఆ పర్షియా నుంచి తీసుకొచ్చింది.